ఏంటి మన ఆడియో వచ్చింది బయటికి గ్యాస్ ఫకింగ్ హోల్స్ అని ఏమైంది? ఏదో వచ్చింది మొన్న వచ్చిందా? అది ఎవడో రికార్డ్ చేశాడు ఇంట్లో. జాగ్రత్త ఎలక్షన్లు వస్తున్నాయి చూసుకో. ఇంకా అన్ని నేనే చూసుకోవాల్సి వస్తుంది. నా తల ప్రాణం తోక్కొస్తుంది. లోకేష్ ఉన్నాడు లోకేష్ ఉన్నాడు పప్పుగాడు. ఓకేనా? వెల్కమ్ టు ద ఓపెన్ కిడ్నీ విత్ బాధాకృష్ణ. నేను మీ బాధాకృష్ణ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు క్లైమోర్ మైండ్స్ పేలి పైకి వెళ్ళి కిందకు వచ్చిన రాజకీయ దురంధరుడు శ్రీ బాధ చంద్రబాబు నాయుడు గారు. ఏంటి మొహం మనిషి అంతా నల్లగైపోయావు, ఏంటి షర్ట్ మొత్తం మార్చేసా? అది ఆఖరి దశలో ఉందిగా. ప్రాణమా ప్రాణమా? కాదు ఎన్నికల ప్రచారం బాగా ఎక్కువ కొంచెం సభలు ఎక్కువ జరుగుతున్నాయి. రోజుకి 3-4 చోట్లకి వెళ్ళాల్సి వస్తుంది. వెళ్తున్నారా? నేనే చూసుకోవాలిగా. లోకేష్ ఉన్నాడు ఏం చూసుకోవట్లేదు. లోకేష్ అసలు ఈ మధ్యన ఏమైంది? వాడు మంగళగిరిలోనే గెలుస్తానా గెలవని తిరుగుతున్నా. 2019 లాగా బొక్కబాల పడతారా? ఈసారి గెలుస్తారా? ఈసారి ఖచ్చితంగా గెలుస్తాం. 160 సీట్లు పైన గెలుస్తాం. 170 పైన గెలుస్తున్నాం. వేవ్ మొత్తం మాయైపోయి ఉంది. మొత్తం అంతా కూటమి. మొత్తం ఎక్కడ తిన్నా కూటమి ఎక్కడ చూసినా కూటమి. ఖచ్చితంగా గెలుస్తున్నాం. మళ్ళీ నేను చెప్పినట్టుగా ముఖ్యమంత్రి అయిన తర్వాత అసెంబ్లీలో అడుగు పెడతాను. ముఖ్యమంత్రి అయిన తర్వాత అసెంబ్లీలో అడుగు పెడతాం జరుగుతుంది. 19 లాగా మళ్ళీ బొక్కబార్లు పడ్డావు అనుకో. ఇంకోసారి జరగదు. జగన్ నా ముందు బచ్చా. 40 సంవత్సరాల ఇండస్ట్రీ. నేను నా ముందు ఎంత జగన్ బచ్చానా మా బ్రేక్ ఉన్నా కొంచెం బచ్చానా 40 సంవత్సరాల ఇండస్ట్రీ హైదరాబాద్ డెవలప్ చేసా. జగన్ బచ్చా అంటున్నావు. పనికిరాడు అంటున్నావు. బచ్చా అంటున్నావు. బచ్చానే ఇప్పటికి బచ్చానే. జగన్ కెపాసిటీ ఇప్పుడు నీకు చూపిస్తా. ఆపరేటర్ ఎంతమంది చూస్తున్నారా మమ్మల్ని లైవ్? 2300 మంది చూస్తున్నారు సార్. 2300 మంది అంట. ఇంద్రాన్న అంటే నమ్మకం జనాలు. ఆంధ్ర ప్రజలు నా కోసం ఎదురు చూస్తున్నారు. ఇంద్రాన్న కోసం. జగన్ ఎంతమంది చూస్తున్నారు? 200 మందో 300 మందో చూస్తారు. అలా ఏం చేశాడు? మొత్తం రాష్ట్రం అంతా నాశనం చేసి పడేది. చూద్దాం. కంగారేంటి అంటున్నా తెలియక. కంగారు దేనికి? కంగారు ఎందుకు ఊగిపోతావు? 75,000 మంది చూస్తున్నారు సార్. 75,000 మంది అంట. 75,000 మంది. 75,000. కంగారు పడిపోతారు ప్రతి దానికి. నాకు అర్థం కదా ఏంటి అసలు మీరు బచ్చా అన్నావు. 2300 ఎక్కడ? 75,000 ఎక్కడ? మర్చిపోయాను. మన మెంబర్ మేనిఫెస్టో ఇచ్చారుగా. సూపర్ 6 పెట్టాం. సూపర్ 6 మా ప్రభుత్వం పేద ప్రజల కోసమే పనిచేసింది. పంచడం దేనికి? పేద ప్రజల కోసం తగ్గిస్తే పంచాలి కదా. పంచారంటారు. పేద ప్రజలకి అందుబాటులోకి రావాలంటే అన్ని మనం ఇవ్వాలి కదా. మన దాకన్నావుగా. రోడ్డు వెంపడి అంటా ఉన్నావు జగన్ 60,000 కోట్లేగా. శ్రీలంక అయిపోతాను ఏంటి? మీరు చూస్తే 170,000 కోట్లు ఉంది ఏంటి? జగన్ కి సంపద సృష్టించడం తెలియదు. ఇంద్రన్నకి సంపద సృష్టించడం తెలుసు. జగన్ చేపని తినిపిస్తున్నాడు అంతే. ఇంద్రన్న అయితే చేపని ఎలా పట్టాలో నేర్పిస్తాడు. ఎప్పుడు కాదు, చేపని ఎలా పట్టాలో కూడా నేర్పిస్తాడు. అది ఇంద్రన్న విజనరీ. 40 సంవత్సరాల ఇండస్ట్రీ అంటే మాటలు. ఈ సంవత్సరాల నుంచి రాజకీయాల్లో నెట్టుకొస్తున్నానంటే మామూలుగా ఉంటుంది. మరి మీ డబ్బా మాట పరస్పరం ఎప్పుడు కొట్టుకుంటాను ఉంటాం కానీ మీకు తెలియదేం కాదు కదా. మనమే ప్రపంచ పట్టణంలో పెట్టింది ఎవరు? మీరే. ఇంకెవరు? మరి ఇంకేంటి అని తెలుసు. మీరు మళ్ళీ అడుగుతారు. నిజమే అనుకో. ఏదో చెప్పాలి కదా. మనం కూడా బాధ్యత. మన బాధ్యత చెప్పాలి ప్రజలకి. తెలుసు కదా, మనం చెప్పినవి జరుగుతాయి కదా. ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు కదా. 160 పైన 170 అంటున్నారు. వాళ్ళు అండగా ఉంది 200. సరే 160 పైన వస్తాయి. సరే 150 అంటున్నారు. పులివెందుల్లో జగన్ కూడా ఓడిపోబోతున్నాడు. నోట్ చేసుకోవచ్చు. మేము జగన్ కూడా ఓడిపోబోతున్నాడు. బ్రేకింగ్ చేసుకోవచ్చు. రాసి పెట్టుకోవచ్చు. ఇంత కాన్ఫిడెన్స్ ఉన్నారు. ముగ్గురు జత కట్టారు. ఎంత బలంగా ఉందంటే అక్కడ వెళ్ళిన కూటమి. మీరు ఒక పక్క కూటమి అంటున్నారా? గ్రౌండ్ లోకి పోతే కూటమికి తప్పదు ఓటమి అంటున్నారు. దీన్ని మీరు ఏ విధంగా చేస్తారు? కొంచెం టీ కాఫీ. ఆపరేటర్ కాఫీ ఉందామా? పాలేమంట. మంచిగా ఉన్నాయమ్మా. చెప్పారంట. దీన్ని ఏ విధంగా మీరు చెప్పగలరు? కూటమికి తప్పదు ఓటమి అంటున్నారు గ్రౌండ్ లెవెల్ లో. కూటమిదే విజయం. నేను చెప్పినట్టుగా సీఎం అయిన తర్వాత అసెంబ్లీలో అడుగు పెడతాను. సీఎం అయిన తర్వాత అడుగు పెడతారు. ఎమ్మెల్యే అడుగు పెట్టరు. మళ్ళీ ఖచ్చితంగా సీఎం అవుతారు. 5 ఏళ్ళకి డెవలప్మెంట్ లేదంటున్నారు. మీరే అంటా ఉన్నారు. మనమే వేస్తా ఉన్నాం. రోజు డజన్లు కొద్ది క్లిప్పింగ్లు, డజన్లు కొద్ది డిబేట్లు పెడతానే ఉన్నాం. ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తారు? రాజమండ్రిలో దోమలు ఎక్కువ ఉన్నాయి. కమోడ్ సరిగా లేదు. తినడానికి టేబుల్ లేదు. వాటన్నిటి మీద నేను అధికారం రాగానే ముందు వాటి మీద కమిటీ చేస్తారు. దాని మీద అమరావతిని మీరు వదిలేసినట్టే. మీరు కూడా అమరావతి మన రాజధాని ఎప్పటికైనా. రాజధాని అమరావతి వస్తేనే ఇక్కడ అందరి బతుకులు బాగుపడతారు. మరి వైజాగ్ అంటున్నాడు. ఏంటి ప్లాన్ లేదా మీకు? ఏదో భూములు కొనుక్కోవడానికి అంటున్నారు. కానీ మాది అమరావతి రాజధాని. ఒకటే మాట ఎంతైనా మన వాళ్ళందరూ ఎక్కడే ఉంది. 40 years ఇండస్ట్రీ అంటావు, అదంటావు. కాస్త ఈ మాటలు కూడా తిన్నగా రావట్లా నోట్లో నుంచి. చాదస్తం ఎక్కువైపోయింది. నీ అమ్మ నీ అబ్బాయి
ఎవడబ్బ సుత్త అంటున్నావు. ఏంటి నాకు అర్థం కావట్లా. అమ్మా బ్రేక్ అమ్మా. ప్రచారంలో అయ్యింది ప్రచారం. మళ్ళీ ఎంతమంది చూస్తున్నారు? ఏంది ఇది? ఎంతమంది చూస్తున్నారు? మళ్ళీ 3200 మంది చూస్తున్నారు. ఏంటి ఏంటి ఇది? 3200 ఎంత? ఇంద్రన్న బచ్చా ఎంతమంది చూస్తారు? నేను చెప్తే బచ్చా అని చెప్పి నేను లుచ్చా చేశాడయ్యా. 1,25,000 మంది చూస్తున్నారు. ఇది 1,25,000 మంది చూస్తున్నారు లైవ్. నీ వల్ల ఈ రోజు నా టైము బొక్క, నీకు ప్రచారం చేసుకోవడానికి నీ టైము బొక్క. సెట్ ప్రాపర్టీ 5 లక్షలు బొక్క. 5 లక్షలు నేను ఇస్తా కావాలంటే. ఏమిస్తావు నువ్వు? దగ్గర బోల్డెన్ డబ్బులు ఉన్నాయి. మన దగ్గర నీ బోల్డెన్ డబ్బులు ఉన్నా ఎవరు చూడనప్పుడు ఇస్తా కావాలంటే వద్దు. ఎవరు చూడనప్పుడు ఏమి ఉండదు. ఆపరేటర్ వదిలేసి వెళ్ళిపోయాడు. ఆపరేటర్ ఏందమ్మా బ్రేక్ అయిపోయింది, తీస్తావా? ఇప్పుడు ఇచ్చారు సార్. లైవ్ పోయిందా మొత్తం? జగన్ ఇంటర్వ్యూ ఇంట్రెస్ట్ అంటే వెళ్ళిపోయాను సార్. మహా లైవ్ పెట్టిపోయావు మాది. కెమెరా అట్లా ఆన్ లో ఉంది సార్. ఏందయ్యా మీ ఆపరేటరే మన ఇంటర్వ్యూ చూడకపోతే ఇంక నా ఇంటర్వ్యూ చూసేది ఎవడు? అదే ఒక పద్ధతి, ఒక పరిమితి దాటాక ఒకళ్ళు ఎవరు చూడరబ్బా. పోయి ప్రచారం చేసుకోండి. వచ్చా 23 కాపైనా 22, 24, 25 వస్తాయబ్బా. తీసి ఇంటర్వ్యూ తీసి. కెమెరా ఆఫ్ చేయమంటారా? ఆఫ్ చేయలేదు కెమెరా? చేయలేదు ఇంకా. మీరేం చెప్పలేదు కదా. సరిపోయింది కానీ పో వెళ్ళి మరి ప్లేట్ వేసుకొని వెళ్ళి మళ్ళీ సాంబార్ గడికి ఇంటర్వ్యూ ఇచ్చుకో.